ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, పుష్ప 2 టీం అందరికీ, పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్, రవి సార్, నవీన్ సార్ అండ్ చెరీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ థ్యాంక్ యూ మీట్. బికాజ్ సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చేసిన క్యారెక్టర్కి కూడా ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. రోజులు పెరుగుతూ ఉన్నాయి, సినిమా అంతే బాగా నడుస్తుంది, చూసిన వాళ్ళందరికీ అంతే నచ్చుతుంది. రోజు రోజుకి ఓవర్వెల్మింగ్గా అనిపించింది. ఎప్పుడైనా నేను ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. నేను థ్యాంక్స్ చెప్పలేదు, థ్యాంక్ యూ చెప్పలేదు. సుక్కు సార్ని కలవలేదు, బన్నీ సార్ని కలవలేదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మన పుష్ప సినిమా క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సంచలనానికి సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా, థ్యాంక్స్ మీట్లో భాగంగా మళ్ళీ ఇలాగా పుష్ప రాజ్ని చూడడం మనందరికీ ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. హార్డియస్ట్ వెల్కమ్ టు యూ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. అండ్ ఎస్, కాసేపు అక్కడ హంగమా జరుగుతుంది, అది మనం కంట్రోల్ చేయలేము, నాకు తెలుసు. వాళ్ళకి టైం ఇద్దాము. పావని, ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయి కదా? యా, బెటర్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అల్లు అర్జున్ సార్, వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎ టైమింగ్. నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్న అడ్రస్ చేయటం. హ్యూజ్ ఫ్యాన్ సార్, ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఐ అడ్మైర్ యువర్ వర్క్, ఐ అడ్మైర్ యూ ఎవ్రీ డే. Thank you so much for this opportunity. Thank you so much for the support you gave for me to play Kaveri. It's not easy, sir. Definitely, it's one of the toughest role I played. Thank you so much for your support. మీరు సెట్లో లైఫ్ గురించి, క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను. యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ నౌ అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సుక్కు సార్, గుర్తుంది, గుర్తుపెట్టుకోమన్నారు. యూ ఫౌండ్ మీ. ఎస్, యూ ఫౌండ్ మీ సుక్కు సార్, అండ్ ఎవ్రీబడి నోస్ మీ నౌ. ఇట్స్ నాట్ ఈజీ ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం, ఇంత మంచి అవకాశం రావడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ, సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీమ్స్తో స్టార్ట్ చేశారు, ట్యాగ్స్ స్టార్ట్ చేశారు, చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్సో డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్ ద అదర్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలా ఉన్నారంతా? గుడ్ ఈవినింగ్, సభకు నమస్కారం. వచ్చేసిన పెద్దలందరికీ, గెస్ట్కి అందరికీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ నాకు 27 ఇయర్స్ ఉన్నప్పుడు పుష్పకి సెలెక్ట్ అయ్యాను. రైట్ నౌ ఐఎమ్ 32. సో ఈ 5 ఇయర్స్ జర్నీ ఎన్ని రకాలుగా, ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఇక్కడి దాకా వచ్చాం. కేశవ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ సార్ ఒక కొత్త ఆర్టిస్ట్కి లైఫ్ ఇవ్వాలి, అదే ఒక ఫ్రెష్నెస్ చూద్దామనే ఉద్దేశంతో ఇంకొకటి, ప్లస్ ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒకటి. ఓకే, సో మనందరం మన మాస్టర్ మైండ్ డైరెక్టర్కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ బ్రిలియంట్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారు. పుష్ప 2 ద రూల్. థ్యాంక్స్ మీట్కి విచ్చేసినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. పుష్ప 2 సినిమాల ద్వారా తెలుగు సినిమాని అంతర్జాతీయంగా ఘన విజయాన్ని చేకూర్చినటువంటి డైరెక్టర్, మన ఐకన్ స్టార్ని గ్లోబల్ ఐకన్ స్టార్గా నిలబెట్టిన డైరెక్టర్
సుకుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు సుకుమార్ గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసి ఇన్ని భాషల్లో మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఇంత మంచి అప్లాజ్ వచ్చేలా చేసినందుకు గాను మనమే సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఫర్ యువర్ బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ అస్ ఆల్ ప్రౌడ్. సో సుకుమార్ గారికి మరొకసారి వెల్కమ్ చెప్తూ మా కెమెరా వాళ్ళు కాస్త క్యాప్చర్ చేయగానే మళ్ళీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. మేము ఇక్కడ మాటల్లోకి వెళ్ళిపోతాము. ప్లీజ్ కంటిన్యూ. యా, థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అదే నేను స్టార్టింగ్లో ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ని ఏమో తెలియదు, అంటే ఎట్లుంటుందో ఏందో అన్న భయంతోనే వెళ్ళుండే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, లైక్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీం అంతా, ఎవ్రీవన్ అందరూ ఫ్రెండ్స్గానే ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి, అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదే సినిమాటోగ్రాఫర్ కూబా సార్, ఐ మిస్ యూ సార్, ఎక్కడున్నారు? కూబా సార్, టామిక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ, లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను. అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు. సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ బన్నీ సార్, పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు. అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు అవకాశం వచ్చింది. అండ్ ఇంకొకటి, నా స్కూల్ డేస్లో సార్ పాటలన్నీ పాడుతుండేవాడిని, దేశముగురు దగ్గర నుంచి అన్నీ. అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. నేను చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుక్కు సార్, మీకే ఇదంతా. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను సార్, ప్రామిస్. అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదనేంత ఉండే. నో ప్రాబ్లం సార్, అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్. అంటే ఒక యాక్టర్కి అంత హై ఎంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్. ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను. ఐ లవ్ యూ సో మచ్ సార్. అండ్ బన్నీ సార్, మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షాట్లో తను వచ్చి జగదీష్, కేశవ అని అంటారు సార్. ఇప్పుడు కేశవ ఏం కంగారు పడుతున్నావు, ఏం కంగారు పడొద్దు, అలా చేద్దాం ఇలా చేద్దాం, ఎన్ని టేక్లు అయినా కూడా సార్ నాకు అంటే బేసిక్గా ఒక షార్ట్ అయిపోతే క్లోజప్ ఉంటే డైలాగ్స్ అంటే కో ఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు. బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గడ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి. లవ్ యూ సార్, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను. అండ్ రష్మిక మ్యామ్, యూ సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటారు సెట్లో మీరంతా. అందరు ఆర్టిస్టులు అన్న ఇచ్చి పడేశారు మీరంతా, మామూలుగా చేయలేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి నేను ఆడియన్గానే చూస్తా సినిమాని, పక్కన మీతో యాక్టింగ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్ అన్న.